కానీ కొంతమంది తెలియక కొన్ని అపోహలు ఉన్నాయి. శివాలయానికి వెళ్తే కాలు కడుక్కుని రావాలి ఇంట్లో కానీ. ఎంత తప్పండి. ఈశ్వరుడి దగ్గరికి ఎక్కడికి ఎందుకు వెళ్తున్నాం? ఐశ్వర్యం కోసం వెళ్తున్నాం. అంటే మనం శివాలయానికి వెళ్ళి మన ఇంటిలోకి వెళ్ళే ముందు కాలు కడుక్కుంటే ఏమవుతుంది? ఐశ్వర్యం అంతా కడిగేసినట్లే. అంటే మనకు ఐశ్వర్యం అక్కర్లేదని అర్థం. ఐశ్వర్యం కావాలంటే ఏం చేయాలండి? శివాలయంలోకి వెళ్ళేటప్పుడు కాలు కడుక్కోవాలి. శివ దర్శనం అయిన తర్వాత ఇక కాలు కడుక్కోకూడదు, డైరెక్ట్గా ఇంటి లోపలికి వెళ్ళిపోవాలి. అప్పుడే మనకు ఐశ్వర్యం కలుగుతుంది. ఈ లోపల ఎవరో ఆడవాళ్ళతో వెళ్తారు, మధ్యలో ఆవిడ చెప్పేస్తుంది, అమ్మ శివాలయానికి వెళ్ళావా, కాలు కడుక్కుంటుంది అంతే. ఎంత చెప్పిన గురువులన్నీ కూడా వ్యర్థమే. కాబట్టి మనకు పూర్వం నుంచి మన పూర్వీకులు ఏ రకంగా అయితే ఆచారాలు ఏ రకంగా అందజేశారో ఆ రకంగా పాటిస్తేనే మనకు ధర్మం నిలబడుతుంది, మనం చక్కగా ఆరోగ్యంగా ఉంటాం. కాబట్టి అటువంటి ఐశ్వర్యాలకి నిధి ఈశ్వరుడు. కాబట్టి ఈశ్వరుడికి హోమం జరుగుతోంది. ఓం నమః శివాయ అనుకుంటూ చేస్తుందండి. ఓం నమః శివాయ స్వాహ. महाध्यानाय